హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈ వీడియోలో పల్లెటూరి స్టైల్ కోడికూర పులావన్నం చూపించబోతున్నాను. నేను ఇప్పుడు చూపించబోయే పచ్చి మసాలాతో కూర పులావు రెండు తయారు చేసేసుకోవచ్చు. ఇది మా మదర్ రెసిపీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీని తయారు చేసేసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రెసిపీ కోసం 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. పులావ్ కోసం 2 గ్లాసుల నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. కానీ మా వాళ్ళకి నార్మల్ రైస్‌తో చేస్తే ఇష్టమండి. అందుకే నార్మల్ రైస్ తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసే పచ్చి మసాలా కోసం ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటాలైతే 2 తీసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 వెల్లుల్లిపాయలు, 4 ఇంచుల అల్లం, 2 ఇంచుల ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6, 7 లవంగాలు, 2 యాలకులు కూడా వేసి ముందు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి కూడా వేసి వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కూరకి, పులావ్‌కి రెండింటికి కలిపి చేసుకున్నామండి మసాలా. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చీలు ముక్కలు చేసి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా సగం వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా అంతా వేసేసుకోకూడదు. ఒక పావు వంతు మసాలాని పులావ్ రైస్ కోసం ఉంచుకొని మిగిలినది వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ మసాలాలో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. లేకపోతే మసాలా అడుగున మాడిపోతుంది. మసాలా బాగా వేగి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మన టేస్ట్‌కి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేశాను. మీరు మీ టేస్ట్‌కి తగినట్లు వేసుకోండి. కారంలోని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్‌ని వేసుకోవాలి. మసాలాలన్నీ చికెన్‌కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్‌లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుతూ వేయించాలి. చికెన్‌లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత 1 ½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి గ్రేవీ కొంచెం దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ కూరని పక్క పొయ్యి మీద పెట్టి ఉడకనిద్దాం. ఈ కూర ఉడికేలోపు మనం పులావ్ రెడీ చేసుకుందాం. నేను పులావ్‌ని కుక్కర్‌లో చేస్తున్నాను. మీరు కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 4, 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక స్టార్ అనీస్, అనాస పువ్వు అంటారు కదా! అది కూడా వేసి ముందు వీటిని వేయించుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగితే సరిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి మార్చుకొని ఈ మసాలాలో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. లేకపోతే మసాలాలు మాడిపోతాయి. మసాలా అంతా బాగా వేగి ఆయిల్ ఇలా సెపరేట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగిన గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే మన టేస్ట్‌కి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నేను 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. మీరు మీ టేస్ట్‌కి తగినట్లు వేసుకోండి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్‌లో 1 నిమిషం వేగనివ్వాలి. 1 నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా! అదే గ్లాస్‌తో 4 గ్లాసుల నీళ్లు వేసుకుంటున్నాను. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వేసుకుంటున్నాను. అదే బాస్మతి రైస్ తీసుకుంటే 3 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఈ నీళ్లు బాగా ఉప్పగా ఉండకూడదు. మనం పులావ్‌లో కూర కూడా కలుపుకుంటాం కదా! అందుకే ఉప్పు వేసేటప్పుడు చూసి వేసుకోండి. నేను వేసుకున్న ఉప్పు సరిపోయింది. అందుకే నేనేం యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ రానివ్వాలి. బాస్మతి రైస్ తీసుకుంటే మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ రానివ్వండి సరిపోతుంది.
ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూద్దాం. గ్రేవీ ఇంకా పల్చగా ఉంది కదా! ఇంకొక నిమిషం ఉడికించుకుందాం. మీకు కూర ఇంకా స్పైసీగా కావాలంటే ఈ టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. నాకైతే వేసుకున్న మసాలాలన్నీ సరిపోయినాయి. గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కూర అన్నంలోకి, పులావ్‌లోకి కాకుండా గారెల్లోకి, దోసల్లోకి కూడా బావుంటుంది. దోసల్లోకైతే గ్రేవీ ఇంత థిక్‌గా అవ్వనివ్వకూడదు. కొంచెం పలచగా ఉండగానే దించేసుకోవాలి. అన్నం, పులావ్, బిర్యానీలోకైతే గ్రేవీ థిక్‌గా ఇలా ఉండాలి. ఇంతేనండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుందాం. ఈ కూర గిన్నెని పక్కన పెట్టేసి ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. 3 విజిల్స్ వచ్చి కుక్కర్‌లోని ప్రెషరంతా పోయిన తర్వాత మీకు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. 3 విజిల్స్‌కి అన్నం బాగా ఉడికిపోయిందండి. రైస్ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, పల్లెటూరి స్టైల్ టేస్టీ టేస్టీ కోడికూర పులావన్నం రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో వీలైతే కామెంట్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.